ఇద్దరం ప్రేమించుకున్నామంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏ ప్రూఫ్లు నా దగ్గర నేను పెట్టుకోలేదు. తను బ్లాక్మెయిల్ చేయాలని కానీ, తన్ని ఇన్సల్ట్ చేయాలని కానీ, లేదా తను అల్లరి చేయాలని కానీ ఎప్పుడు నేను ఎక్కడ అనుకోలేదురా. అంత పవిత్రంగా ప్రేమించు, నువ్వు చెబితే నమ్మో, మేము ఫిజికల్గా కూడా ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నా సరే ఫిజికల్గా కూడా మేము కలవలేదురా అని వాడు చాలా బాధపడ్డాడు. అంటే ఏడలేదు, కానీ ఆడు పెయిన్ చూస్తే ఆ కంట్లో నీళ్ళు అలాగా నిలబడి అలా ఉండిపోయి, అంటే ఎంత పెయిన్ ఉండి ఉంటుంది వాడికి అని నాకు చాలా బాధేసింది. వాడు ఒకటే వాయిస్ మెసేజ్ చేశాడంట, ఆ అమ్మాయి విన్నదో లేదో, నువ్వు నాతోనే కాదు ఇంకో 2-3 కూడా ఇదే రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు నాకు రీసెంట్గానే తెలిసింది. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయినే కాదు, నీ తల్లిదండ్రులను, నువ్వు చేసుకోబోయే అబ్బాయిని కూడా నువ్వు మోసం చేస్తున్నావు. అట్లీస్ట్ నువ్వు పెళ్ళైన తర్వాత అయినా సరే నీ భర్తతో నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి. ఆల్ ద వెరీ బెస్ట్ అని ఒక మెసేజ్ తనకి టెక్స్ట్ చేసి, అంటే తను ఇలా టెక్స్ట్ చేశానంటే నాకు చూపించాడు. యాక్చువల్లీ వాళ్ళ పర్సన్స్ మనం చూడకూడదు, ఇది ద ఎండ్ కాబట్టి వాడు చూపించాడు. సో చూస్తే ఆ మెసేజ్ చూసి నాకు చాలా బాధ, అంటే ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న వాడా నా స్నేహితుడు అని అనిపించింది. అంటే ఎక్కడా కూడా తను అల్లరి చేయాలని, ఇంటికి వెళ్ళి గొడవ పెట్టాలని కానీ, అలా ఇంకోటి ఏ ఆలోచన లేదు. తను ఒక్కటే మాట చెప్పాడు, నువ్వు నన్నే కాదు మోసం చేసింది, నీ తల్లిదండ్రులను, ప్రేమించిన నన్ను, నువ్వు పెళ్లి చేసుకోబోయే వాడిని కూడా నువ్వు మోసం చేసావు. కానీ నీకు అతనితో పెళ్ళి అయిన తర్వాత ఎంత నిజాయితీగా ఉంటావో అంత నిజాయితీగా ఉండడానికి ట్రై చేయి అని చాలా మంచి మెసేజ్ చేశాడు. సో నాకు చాలా సంతోషం